కానక టీవీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణానగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ యూసుఫ్గూడ డివిజన్లోని వెంకటగిరి వాటర్, కృష్ణానగర్ బి బ్లాక్, యూసుఫ్గూడ చెక్పోస్ట్ వరకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శివసేనారెడ్డి స్థానిక నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒక్కో ఓటరుతో ఆప్యాయంగా మాట్లాడుతూ నవీన్ యాదవ్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం యూసుఫ్గూడ డివిజన్లోని శ్రీకృష్ణానగర్లో స్థానిక నాయకులతో కలిసి పిల్లి పద్మ ఆంజనేయులు యాదవ్ నివాసంలో ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శివసేనారెడ్డి భోజనం చేశారు. ప్రభుత్వం నుండి అందిస్తున్న సంపన్న బియ్యం వస్తున్నాయా అని లబ్ధిదారులతో మాట్లాడారు. గతంలో రేషన్ ద్వారా వచ్చే బియ్యం తినలేకుండా ఉండేవని, ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం చాలా బాగున్నాయన్న ఇంటి యజమాని, తాము చాలా సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నామని, ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు పంపిణీ చేసిందని సంతోషాన్ని వ్యక్తం చేసిన ఇంటి యాజమాని పిల్లి పద్మ, ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తుందని, ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తుందని, మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు చేస్తుందని, మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు మంజూరీ చేస్తుందని వెల్లడించారు. సన్నబియ్యం వడ్డించి భోజనానికి ఆహ్వానించిన పిల్లి పద్మకి ధన్యవాదాలు తెలిపారు. సేమ్ రూట్ అన్నా.